హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వాతంత్ర్యం కోసం పోరాడి వీరమరణం పొందిన కొందరి స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడిన కొంతమంది గురించి తెలుసుకుందాం. ఎందరో మహానుభావులు, అందరికీ నా పాదాభివందనాలు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని కాళోజీ నారాయణ గారు చెప్పిన విధంగా పోరాడిన మరికొందరి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుందాం. నెత్తురు మండే యువతకు ఆరాధ్యుడు, మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు, బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని హడలుగొట్టిన వీరుడు, కాజుగల్ల పెద్దలు గుర్తించని మహాపురుషుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయుడు పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులందరూ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు. ఈ ఏడాది మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారతదేశం చవిచూసింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశం బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుండి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనమందరం సాకారం చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత. ఇక మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను భారత ప్రధానమంత్రి ఎగురవేయడం ఆనవాయితీ. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు, విన్యాసాలు అబ్బురపరుస్తాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింబిస్తాయి. మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా వ్యవసాయం, కళలకు సంబంధించిన శకటాలను ప్రదర్శిస్తాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తెలుగు వీరులను ఒకసారి స్మరించుకుందాం. నెత్తురు మండే యువతకు ఆరాధ్యుడు, మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు, బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని హడలుగొట్టిన వీరుడు, కాజుగల్ల పెద్దలు గుర్తించని మహాపురుషుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలబడిన యువ విప్లవకారుడు, మన్యం పాలిట దైవం అల్లూరి సీతారామరాజు. ఈయన నేటికి యువత ఒక రోల్ మోడల్ గా భావిస్తారు. అల్లూరి సీతారామరాజు అప్పటి కాలంలోనే బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై బాంబు దాడి చేసిన మన్యం వీరుడు. అందుకే అక్కడి ప్రజలు, గిరిజనులు ఆయనను ఒక గొప్ప నాయకుడిగా భావిస్తారు. నేటికి ప్రతి సంవత్సరం అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈయన పేరిట అనేక సినిమాలు కూడా వచ్చాయి. అవి కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అల్లూరి 1924లో బ్రిటిష్ వారిని గుండెల మీద కాల్చమని ధైర్యంగా అడిగిన వీరుడు. వారి తుపాకీ తూటలకు బలై వీరమరణం పొందాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ మండలంలో వాడు. చుట్టుపక్కల ఎవరిని అడిగినా నరసింహారెడ్డి గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. ఆయన చరిత్ర అంత గణనీయమైంది. 1846 సంవత్సరంలో బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడాడు. తల్లి లాంటి నా దేశాన్ని వదిలి వెళ్ళమని ఆంగ్లేయులను హెచ్చరించాడు. ఈయన పేరిట కూడా ఇటీవలే ఓ సినిమా కూడా వచ్చింది. అందులో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించారు. ఈ సినిమా వల్ల చాలా మందికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలిసింది. ఆపదలు వచ్చినప్పుడు ఆప్తుడిలా వెళ్ళావు, ఉప్పు సత్యాగ్రహంలో ఉక్కులా నిలబడ్డావు, తుపాకీ గుండుకి గుండెను ఎదురు చూపావు, కుట్ర రాజకీయాలకు ఊసంత చెలించక ప్రజాక్షేమమే ధ్యేయమై నడిచావు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యావు, ఆంధ్రకేసరిగా మా గుండెల్లో నిలిచావు. టంగుటూరి ప్రకాశం పంతులుగా పేరు తెచ్చుకున్న ఈయన సైమన్ కమిషన్ మద్రాసు సందర్శన సమయంలో బ్రిటిష్ వారు కాల్పులు జరిపినా కూడా ఏమాత్రం భయపడకుండా తన గుండెలను చూపించిన ధైర్యశాలి. అందుకే ఈయన ఆంధ్రకేసరి అనే బిరుదును సంపాదించారు. ఈయన నాన్ కోఆపరేషన్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. తాండ్ర పాపారాయుడు చరిత్రలో హీరోగా నిలిచిన పాపారాయుడు గురించి అతి తక్కువ మందికే తెలుసు. అది కూడా స్వర్గీయ ఎన్టీఆర్ గారు నటించిన సినిమా తర్వాత చాలా మందికి తెలిసింది. నారు పోసావా, నీరు కట్టావా, ఎందుకు కట్టాలిరా కప్పం, ఎందుకు కట్టాలిరా శిస్తు అని బహిరంగంగా బ్రిటిష్ వారిని ప్రశ్నించిన ధీరుడు తాండ్ర పాపారాయుడు. ఈయనను బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన నేపథ్యంలో వీరమరణం పొందారు. గొట్టిపాటి బ్రహ్మయ్య స్వాతంత్ర పోరాటానికి ముందు గొట్టిపాటి రియోతు పెద్ద రైతుల నాయకుడిగా పేరు గణించాడు. సైమన్ కమిషన్, పౌర అవిధేయత ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం యొక్క జమీందార్ల అల్లర్ల ఉద్యమం బహిష్కరించడంతో ఈయన తిరుగుబాటు
తిరుగుబాటు చేశారు. ఈయన సేవలు గుర్తించిన ప్రభుత్వం 1982వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. కల్లూరి చంద్రమౌళి ఈయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, పరోపకారి, స్కాట్లాండ్ దేశంలో ఉన్నత చదువులు చదివిన మహా మేధావి. అంత గొప్ప చదువు చదివినా కూడా దేశానికి సేవ చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో మన రాష్ట్రానికి తిరిగి వచ్చారు. స్వాతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య జర్నలిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించారు. అయితే అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉండడంతో ఈ పోరాటానికి ఆకర్షితులయ్యారు. అంతే వెంటనే ఆ పోరాటంలో చురుగ్గా పాల్గొని చరిత్రలో నిలిచిపోయారు. కనేగంటి హనుమంతు బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన ముఖ్యమైన స్వాతంత్ర సమరయోధుల్లో కనేగంటి హనుమంతు ఒకరు. అతను బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వారు విధించిన పన్నుకు వ్యతిరేకంగా పల్నాడు తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు గోగినేని రంగనాయకుడు. బ్రిటిష్ కాలంలోనే గోగినేని రంగనాయకుడు తత్వశాస్త్రాన్ని అవపోషణ పట్టాడు. అందుకే ఈయనను అప్పట్లో భారతీయ రైతు ఉద్యమ పితామహుడిగా పేరొంచింది. ఈయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయ రైతు ఉద్యమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా తెలంగాణ నుంచి పోరాడిన కొందరు వీరుల గురించి తెలుసుకుందాం. కొండ వెంకట రంగారెడ్డి గారు, బూర్గుల రామకృష్ణారావు, సరోజిని నాయుడు,